నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కొబ్బరి పాలతో పుడింగ్ చేశానండి. అదే దీన్ని కొబ్బరి పాలు జున్ను అని కూడా అనొచ్చు. ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు కొబ్బరి ముక్కలు వేసుకుందాం. అలాగే ఒక 2 కప్పుల వరకు వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక క్లాత్ సహాయంతో పాలను అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇలా గట్టిగా పిండుకొని పాలను అయితే సెపరేట్ చేసుకోవాలండి. మనం ఈ కొబ్బరి తురుమును కూడా వేస్ట్ చేయక్కర్లేదండి. ఏమైనా కర్రీస్ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు, లేదంటే స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఇలా సెపరేట్ చేసుకున్న పాలని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెండు బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు షుగర్ వేసుకుందాం. పంచదార బాగా కరిగేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమంని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పాలతో అదే గిన్నెతో పెట్టుకోవచ్చండి. లేదంటే ఇలా కడాయి పెట్టుకొని తయారు చేసుకున్న పాలని కడాయిలో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా మనకి కన్సిస్టెన్సీ అయితే థిక్గా అవుతుందండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. నేనైతే వెనిలా ఎసెన్స్ వేసానండి, ఎందుకంటే మా పిల్లలు కొబ్బరి ఫ్లేవర్ నచ్చదు కాబట్టి. ఇలా కలుపుతూ ఉండగా చూసారు కదండి, ఇక్కడైతే దగ్గర పడడం స్టార్ట్ అయింది. దీనిని ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పక్కకు దించుకుందాం. ఇది పూర్తిగా చల్లారాలండి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. దీనిని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే మనకి కొబ్బరి పాలతో పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఏం చేయాలా అనే టెన్షన్ లేకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. జెల్లీలా వస్తుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.